స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఏపీలోని 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. కాకపోతే అందరిలో కామన్గా కనిపించేది ఏంటంటే, ఈరోజు మనకు పెట్టినటువంటి కామెంట్స్లో చూస్తే చాలామంది కామెంట్స్ పెట్టారు. పర్టికులర్గా అందరూ కూడా వాళ్ళ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్, అన్ని సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ని తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు షేర్ చేస్తూ ఉన్నారు. కానీ అందరూ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్, అందరు కాకపోయినా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ హిందీ సబ్జెక్ట్ విషయంలోకి వచ్చేసరికి బాగా నష్టపోయినట్టుగా, వాళ్ళు ఊహించిన మార్క్స్ ఏమాత్రం రాలేదని మనకి మెసేజెస్ పెడతా ఉన్నారు. హిందీలో చూస్తే ఓవరాల్గా ఎవరు కూడా అన్ని సబ్జెక్ట్స్లో 90 పైగా స్కోర్ చేసిన వాళ్ళు కూడా హిందీలో 60, 50, 70 మార్క్స్ మొదలైనవి స్కోర్ చేసుకుంటూ వచ్చారు. ఏం జరిగింది అంటున్నారు. సో నిజంగా మనకి హిందీ ఆడ కొంప ముంచినట్టుగానే ఉంది. వాళ్ళ యొక్క స్కోర్ చూస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి టోటల్ స్కోర్లో మరి హిందీ అనేది తీవ్రంగా నష్టపరిచినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో కారణాలు ఏమై ఉండొచ్చు, మీరైతే స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హిందీ పేపర్లో మార్క్స్ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే, ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్స్కి తగ్గినాయి అంటే స్టూడెంట్సే ఏదైనా సరిగ్గా రాయలేదేమో అనేటువంటి అంచనాకైతే మనం రావచ్చు. కానీ ఓవరాల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గినప్పుడు మాత్రం ఖచ్చితంగా కీ పేపర్లో మీరు అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే అనుకున్నారో, అందరూ ఏమంటున్నారంటే మేము పెట్టుకున్నటువంటి కీ ప్రకారం లేకపోతే అక్కడ రిలీజ్ చేసినటువంటి కీ పేపర్ ప్రకారం మాకు 90 వస్తాయి, అది ఇది అంటూ ఉన్నారు. కాకపోతే మరి తీరా రిజల్ట్స్ చూస్తే పూర్తిగా డిఫరెంట్గా ఉంది. దీనికి ఖచ్చితంగా కారణాలు అయితే ఉంటాయి. మేబీ కొన్ని ఆన్సర్స్, మీరు అనుకున్నటువంటి ఆన్సర్స్ పూర్తిగా వాళ్ళు పేపర్స్ కరెక్షన్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీ తోటి డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు పెట్టుకున్నటువంటి కీ లేదా ఫైనల్గా ఆంధ్ర లోపల అక్కడ టీచర్స్ ఏదైతే స్పాట్ వాల్యుయేషన్ చేశారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీ పూర్తిగా డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే టీచర్సు పేపర్ అందరూ తగ్గించారు కదా. ఒకళ్ళిద్దరు అయితే ఏమన్నా వాళ్ళ మార్క్స్ వాళ్ళు బాగా టైట్ వాల్యుయేషన్ చేశారు అనుకుంటే అర్థం ఉంది. అందరూ అలాగే చేశారు అంటే ఖచ్చితంగా మీరు రాసినటువంటి ఆన్సర్స్కి మరి వాళ్ళు పేపర్ స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొన్నటువంటి హిందీ టీచర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్ కీకి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుందని నేను ఇనిషియల్ కామెంట్స్ అయితే చేయగలను దానిపైన. లేదా జనరల్గానే ఇంకొకటి కూడా నాకు తెలిసినటువంటి అనుభవం మీద కూడా ఉంది. ఇది తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా హిందీ అనేది మరి స్టూడెంట్స్కి అది తక్కువ మార్క్స్కి పాస్ అయ్యే సబ్జెక్ట్ అయినప్పటికీ ఒక్కోసారి స్కోరింగ్లో తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి సబ్జెక్టు హిందీగా మిగిలిపోతూ ఉంది. అంటే దీనికి మేజర్ రీజన్స్ ఏమై ఉంటాయంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తూ ఉన్నారు లేదా తెలుగు మీడియంలో ఉంటున్నారు. ఇద్దరికి కూడా హిందీ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి కూడా హిందీ పట్ల సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. స్కూల్స్లో కూడా నంబర్ ఆఫ్ క్లాసెస్ ఇవ్వటం కానీ, మీ స్టూడెంట్స్గా మీకు తెలిసి ఉండాలి, చూస్తున్నటువంటి టీచర్స్ కూడా తెలిసి ఉండాలి ఇక్కడ హిందీ తగ్గడానికి గల కారణాలు. అంటే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో 10th క్లాస్ వాళ్ళతో సహా పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్లో పర్టికులర్గా హిందీ అనే సబ్జెక్ట్కి నంబర్ ఆఫ్ క్లాసెస్ తక్కువ ఇస్తూ ఉన్నారు. దానికి ఇంపార్టెన్స్ తక్కువగా ఇచ్చి క్లాసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ అప్పుడు తప్ప మిగతా టైంలో దాన్ని నిర్లక్ష్యం చేయటం అయితే నేను ఒక ప్రాక్టీసింగ్ టీచర్గా దాన్ని గమనిస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా ఏంటంటే, తక్కువ మార్క్స్ అనుకోవటం ద్వారా దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల స్టూడెంట్స్ ఏదో కొన్ని క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళటం, అదేవిధంగా అసలు పర్టికులర్గా లాంగ్వేజెస్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీషు మీరు రాసినటువంటి ఆన్సర్లో గ్రామాటికల్ ఎక్యురసీ కూడా చూడటం జరుగుతుంది. అంటే హిందీలో కూడా బహుశా మీ పేపర్లు దిద్దినటువంటి కరెక్షన్ చేసినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రాసినటువంటి హిందీ సెంటెన్సెస్ కావచ్చు అవి పూర్తిగా గ్రామాటికల్గా తప్పులు ఉన్నాయేమో. కారణాలు స్టూడెంట్స్ని నేనైతే నిందించలేను. వ్యవస్థలో మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ విషయం వ్యవస్థలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని సబ్జెక్ట్స్ని తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి నంబర్ ఆఫ్ క్లాసెస్ తక్కువ ఇవ్వటం, లేకపోతే వాటికి రివిజన్ టెస్ట్లు తక్కువ పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, మరి ఇంగ్లీషు ఇట్లాంటి సబ్జెక్ట్స్నే ఎక్కువ హైలైట్ చేసి సోషల్, తెలుగు, హిందీ ఇట్లాంటి సబ్జెక్టులు కొంత నిర్లక్ష్యానికి అయితే గురవుతున్నాయి. స్టూడెంట్స్గా ఇది మీకు తెలిసే ఉండాలి, టీచర్ చూస్తున్న వాళ్ళకు కూడా గమనించుకొని ఉంటుంటారు. దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు మనకు తెలంగాణలోనైతే జీపీఏ, ఆంధ్రాలోనైతే టోటల్ స్కోరు. ఈరోజు ఒక స్టూడెంట్కి ఎవరికో అక్కడ మనకు పూర్తి స్థాయిలో మార్క్స్ ఒక్క సబ్జెక్ట్ తప్ప 599 ఏదో స్కోర్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే మనం చూస్తూ ఉంటే చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. మరి వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గటం వల్ల ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళకి వచ్చేటువంటి రిజల్ట్స్ వాళ్ళని షాక్ గురి చేసే అవకాశం ఉంది.
సో ఏది ఏమైనప్పటికీ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు నేను ఈ సందర్భంగా ఇచ్చే సలహా ఏంటంటే, ఒకళ్ళకి ఇద్దరికి అయితే మనకి ఏదైనా లోపం జరిగింది అనుకోవచ్చు. ఎక్కువ మందికి జరిగింది, నష్టం జరిగింది అనేది మీరు గమనించుకుంటా ఉన్నారు కాబట్టి, మీరు ఒకసారి బాగా తక్కువ వచ్చి ఉన్నట్లయితే, మీరు అనుకున్న దానికి అసలు సంబంధం లేని మార్క్స్ వచ్చినట్లయితే, 90 ఎక్స్పెక్ట్ చేశారు, 50 వచ్చినాయి అనుకోండి, అది ఖచ్చితంగా మరి రీవెరిఫికేషన్కి అయితే మీరు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే పూర్తిగా ఒక 4 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ వరకు డిఫరెన్స్ ఉంది అంటే ఏమో నువ్వు అనుకున్న నువ్వే ఎక్కువ అంచనా వేసుకుని ఉంటావు, లేకపోతే పేపర్ కరెక్షన్ వాల్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి స్ట్రిక్ట్గా వాల్యుయేషన్ చేశాడని అనుకోవచ్చు. బాగా 50-50, 30-40% డిఫరెన్స్ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా రీవాల్యుయేషన్కి కానీ రీకౌంటింగ్ కానీ వెళ్ళండి. మరి కొందరికి మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు హిందీనైతే ఈ విధంగా మనం కొంత అంచనాకి రావచ్చు. ఇటువంటి పరిస్థితులు అయితే ఉండవచ్చు అని నాకు తెలిసిన మేరకు చెప్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఉంటుంది అనుకుంటాను. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను.